రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిషన్ నివేదిక ముందే ఊహించామన్న ఆయన ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు గులాబీ దళపతి. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసినా ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని కేసీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కమిషన్ రిపోర్టును ముందుగా లీక్ చేశారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రైట్, కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిషన్ నివేదిక ముందే ఊహించామన్న ఆయన ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసినా ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని కేసీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కమిషన్ రిపోర్టును ముందుగా లీక్ చేశారని అన్నారు కేసీఆర్. ఇక కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చూస్తున్నాం సుదీర్ఘంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చర్చ నడుస్తుంది. ఈ సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలను, డీటెయిల్స్ ఏంటి? వంశీ, మనం చూసినట్లయితే కేసీఆర్ మొదటిసారి ఈ కాళేశ్వరం కమిషన్ బహిరంగంగా స్పందించినట్లు మనకి ఇది తెలుస్తుంది. అయితే దీని మీద సుదీర్ఘంగా అంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ చెప్పినట్టు కేసీఆర్ గారితో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ అందరూ ఊహించిందే ఇది. కమిషన్ లో ఎలాంటి రిపోర్ట్ వస్తుంది ఏంటి అనేది ఇదంతా ఊహించిందే. ఆయన చెప్పినట్టు ఇది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ ఏదైతే పేర్కొన్నారో కొంతమంది ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. దీని మీద సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఇటు కమిషన్ ఆ నివేదిక ఇస్తుందన్న దాని నుంచి కూడా అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా దీని మీద పూర్తిగా కేసీఆర్ గానీ ఇటు మా కీలక నాయకులు మాజీ మంత్రులు వీళ్ళందరితో వరుస చర్చలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా కేసీఆర్ హరీష్ రావుతో పాటు ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరితో ఫామ్ హౌస్ లోనే చర్చలు జరుపుతున్నారు. నిన్న రాత్రి అంతా కూడా వాళ్ళు అక్కడే ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా మరికొంతమంది ముఖ్య నాయకులు ఇటు జగదీష్ రెడ్డి కానీ నిరంజన్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా చేరుకున్నారు. కేటీఆర్ వీళ్ళంతా వెళ్ళి ఈ రోజు కేసీఆర్ తో సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు సమావేశం జరిగింది. సుమారు 6-7 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ ఇటు బీఆర్ఎస్ శ్రేణులకి ఒక విధంగా ధైర్యం ఇచ్చినట్టుగా మాట్లాడారు. ఇవన్నీ సహజం, రాజకీయంలో ఇలాంటి సహజం అన్నట్టుగా ఆయన సంకేతాలు ఇచ్చారు. ఏమైనా అరెస్టు జరిగినా కూడా ఎక్కడ కూడా ధైర్యం కోల్పోతాయి. దీంతో చెప్పండి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. మొత్తంగా చూస్తున్నాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో